తెలంగాణలో గొర్రెల స్కామ్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. 700 కోట్ల కుంభకోణం జరిగింది అన్న ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో ఈడీ ఎంటర్ అయింది. భారీగా డబ్బులు మారడం, రాజకీయ నాయకులు ప్రమేయం ఉంది అనే ప్రచారంతో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించనుంది ఈడీ. తెలంగాణ గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ పెట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ కు ఈడీ జోనల్ కార్యాలయం డైరెక్టర్ లేఖ రాశారు. ఇదే స్కామ్ లో ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఈడీ కూడా ఎంట్రీ ఇస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. గొర్రెల స్కీమ్లో భారీగా డబ్బు చేతులు మారినట్లు అభియోగాలు వెల్లువెత్తాయి. మరోవైపు ఇతర రాష్ట్రాల్లోనూ లింకులు ఉండడంతో మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్దిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్ల వివరాలు లాంటి సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల కొనుగోళ్ల కోసం సమాఖ్య నుంచి ఏ జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్దిదారుల వాటాగా జమ చేసిన నిధులు ఏ అకౌంట్లలో క్రెడిట్ అయ్యాయి, గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాణా, వాటిని ఏ లబ్దిదారులకు పంపించారు, దీనికోసం ఎవరికి ఎన్ని నిధులు ఇచ్చారు అనే దానిపై సమగ్ర వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి. ఇలా గొర్రెల స్కామ్ లో ఈడీ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా భారీ అక్రమాలు జరిగాయని కూడా ఇప్పటికే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఏసీబీ కూడా 700 కోట్లకు పైగా కూడా అక్రమాలను గుర్తించింది. ఈ నేపథ్యంలో దీనిపైనే ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ ఏసీబీ విచారణ 3 రోజుల కస్టడీలో భాగంగా రామచందర్ తో పాటు ఓఎస్డీ కళ్యాణ్ సంబంధించి ఇద్దరి పాత్ర కీలకంగా ఉండడంతో 3 రోజుల పాటు కూడా వాళ్ళను విచారించేందుకు సిద్ధమైంది. విచారణ చేసింది కూడా విచారణలో పూర్తిస్థాయిలో ఎవరు కూడా నోరు మేల్పలేనట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి గొర్రెల స్కీమ్ ను స్కామ్ గా ఎలా మార్చారు, పూర్తి వివరాలు ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర గొర్రెల సమైక్య సంబంధించిన ఎండీకి ఈడీ హైదరాబాద్ ఈడీ డైరెక్టర్ లేఖ రాశారు. 700 కోట్ల గొర్రెల స్కీమ్ కు సంబంధించి కుంభకోణం ఎలా జరిగింది, గొర్రెల స్కామ్ సంబంధించి యూనిట్ కాస్ట్ పెంపుదలతో పాటు చాలా అంశాలను పొందపరుస్తూ కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాలంటూ కూడా గొర్రెల సమైక్య ఎండీకి అయితే లేఖ అయితే రాసింది. దీనికి సంబంధించి భారీగా డబ్బులు చేతులు మారడంతో పాటు రాజకీయ నాయకుల ప్రముఖుల పాత్ర ఉండడంతో పిఎంఎల్ఏ యాక్ట్ కింద దర్యాప్తు చేయడానికి కూడా ఇప్పటికే సిద్ధమైంది. ముఖ్యంగా చూసుకుంటే 2 కోణాల్లో గొర్రెలు అమ్మిన రైతులు ఎవరైతే ఉంటారో ఏకీకంగా పల్నాడు రైతులు వాళ్ళకి 2 కోట్ల 10 లక్షలకు సంబంధించి డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ కాలేదు, బినామీ ఖాతాలోనే జమ అయింది. దీనికి సంబంధించి మోహితుద్దీన్ నిజాముద్దీన్ ఇద్దరు కలిసి కూడా బినామీ ఖాతాలోకి మరలించారని కూడా ఇప్పటికే పోలీసులు ప్రాథమిక నిర్ధారణ ప్రకారం ప్రస్తుతం వాళ్ళు పరారులో ఉన్నారు. అయితే ఈ గొర్రెల అమ్మిన రైతులకు సంబంధించి లబ్ధిదారుల స్కామ్ తో పాటు ఇటు లబ్ధిదారులకు అందించాల్సిన యూనిట్స్ ఏవైతే ఉంటాయో గొర్రెల కాపర్లకు సంబంధించి ఆ డేటాను కూడా జిల్లాల వారీగా ఈడీ సేకరించేందుకు ఇప్పటికే లేఖ అయితే రాసింది. ఇవాళ రేపు దీనికి సంబంధించిన ఒక డాటాను కొత్తగా డైరెక్టర్ గా సుబ్బారాయుడు అయ్యాడు. ఆ సుబ్బారాయుడు పూర్తిగా ఈ లేఖకు సంబంధించి రెస్పాండ్ కూడా అయ్యాడు. మొత్తానికి చూసుకుంటే ఆ జిల్లాల వారీగా పంపిణీ చేసిన యూనిట్ కి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో డాటాను ఈడీకి ఎంట్రీ ఇస్తారు. ఇచ్చాక ఆ ఈడీ పూర్తిస్థాయిలో పిఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుంటుంది. 700 కోట్ల అక్రమాలకు సంబంధించి ఒకవైపు గొర్రెలు అమ్మిన లబ్ధిదారు కావచ్చు, గొర్రెలతో లబ్ధి పొందిన రైతులకు సంబంధించి వీళ్ళ ద్వారా పూర్తిగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి కూడా ఎక్కడ ఎలా అక్రమాలు జరిగాయి, దళారుల పాత్ర ఎంత, ఒక్కొక్క గొర్రెలకి ఎంత స్కామ్ జరిగింది, వీటన్నిటిపై కూడా ఈడీ ఆరా తీసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దీని వెనుక ఉన్న రాజకీయ నాయకుల ప్రముఖుల చిట్ట కూడా బయటపడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ అమర్.